ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆయనకు తెలివిండి మాట్లాడతాడో తెలివి లేక మాట్లాడతాడో సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడతాడో తెలియకుండా మాట్లాడతాడో లేదు తనకు వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర టర్మ్స్ తగ్గిపోయినాయి కాబట్టి కడప జిల్లాలో రాచమల్లి అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చినాం కాబట్టి ఇంకా నోరుంది కదా అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు. ఓట్లు చోరీ జరుగుతుంది, ఓట్లు తీసేస్తారు, ఐటీడీపీ సంబంధించిన వాళ్ళు ఓట్లు తీసేస్తారని మాట్లాడినాడు. అసలు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఫస్ట్ తెలియాల్సిన విషయం ఏంటంటే ఐటీడీపీ అనే వింగు మా పార్టీలో ఓన్లీ సోషల్ మీడియాలో ఐటీడీపీ ప్రొద్దుటూరు ఒక పేజ్ ఉంటుంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఐటీడీపీలో 10 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి పోస్టింగ్స్ పెడతారు. ఇప్పుడు ఐటీడీపీ ప్రొద్దుటూరు ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము ఏదన్నా నీ మీద ప్రెస్ మీట్ పెట్టినాం లేదా ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేసినాం, ఆ కార్యక్రమాన్ని ఐటీడీపీ సభ్యులు ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా తీసుకొని పోయే విభాగం అది. దానికి అసలుకు ఓటర్ల దానికి సంబంధమే లేదు. నీకు మతిని మాట్లాడతావో మతి లేక మాట్లాడతావో లేదుగా నువ్వు ఓడిపోయినావు, ప్రజల చేత రాజకీయంగా సమాధి కట్టబడినావు కాబట్టి ఆ డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ మాట్లాడుతున్నావు అర్థం కావడం. ఐటీడీపీకి ఓట్లకు సంబంధం లేదు, ఫస్ట్ తెలుసుకో. రెండోది చీటికి మాటికి 2 ఏళ్ళైంది నేను అవినీతి చేసింటే సిబిఐ ఎంక్వైరీ పోయింది, ఏదో కడ్డీలు కొట్టేచ్చే సిబిఐ ఎంక్వైరీ అంటున్నావు కదా. మహర్షి స్కూలు సిబిఐ ఎంక్వైరీ అడుగు, ఎస్ఎస్ మాల్ ఉంది సిబిఐ ఎంక్వైరీ అడుగు నీ అవినీతి, డిఏడబ్ల్యూ కాలేజ్ ఉంది నీ అవినీతి. ఈ మూడింటి మీద ఏం సిబిఐ ఎంక్వైరీ అడగవే అంటే నీకు ఏదో ఒకటి నోటికి ఏదో వచ్చేది. గతంలో అంతే, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ నుంచి వైజాగ్ పరిగెత్తా పోయి సిబిఐ ఆఫీస్కు పోయి నేను లెటర్ ఇచ్చి వచ్చిన లోపల ఒక లెటర్ బయట చూపించావు, నేను తీరా కనుక్కుంటే ఆ లెటర్ లోపల ఇలేదంట, వేరే లెటర్ ఏదో ఇచ్చి బయటకు వచ్చి ఈ లెటర్ చూపించాడు, ఇది నేను ఇచ్చిన. ఎన్ని రోజులు ఈ గిమ్మిక్కులు, ఈ మోసాలు, ఈ టక్కర్లు, ఈ అబద్ధాలు, ఏదో ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడే మాటలు ఏంది, ఇళ్ల స్థలాలకు సంబంధించిన మహిళలు ఏందో వాళ్ళ మూత్రం తాగుతా, ఏందా మాటలు? సంస్కారం ఉండి మాట్లాడుతున్నావా? నీకు సంస్కారం లేదా? ప్రొద్దుటూరును పరువును రోడ్డుకేసి అల్లరి చేస్తావు. మా పొద్దుటూరు భాష అయితే ఇదని ఎందుకు చెప్తావు అంటే ఇంకా నువ్వే పొద్దుటూరుని దిగజార్చేదానికి ఉన్నావు. బంగారులో గోల్డ్ ప్రొద్దుటూరుగా ఉన్నింది. మైసూర్ నెంబర్ 1 దసరా ఉత్సవాల్లో మైసూర్ తర్వాత పొద్దుటూరు నెంబర్ 1 ఉంటే దీన్ని అన్నిట్లను తీసేసి మరో మకావు చేసినావు పొద్దుటూరు. గ్యాంబ్లింగ్, మట్కాలు, నీ హయాంలో గ్యాంబ్లింగ్లు, మట్కాలు, జూదాలు, విపరీతమైన అసాంఘిక కార్యక్రమాలన్నీ ప్రొద్దుటూరులో చేపించి అప్పుడు పేరు పోగొట్టినావు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఇది ప్రొద్దుటూరు భాషలో చెప్తా ఉన్నా అంటే ఏంది? ప్రొద్దుటూరు భాష అనేది అంత నీచంగా నీకు కనపస్తుంది రాచమల్లు. నీకు నోరు ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు పొద్దుటూరు మాట్లాడతావా? ఏ పొద్దుటూరు నీ ఒకంది అనుకుంటాడావా? ఇక్కడ మేము కూడా పొద్దుటూరులోనే పుట్టినాం. ఇట్లా నాలాగా లక్షల మంది ఉన్నారు పొద్దుటూరులో. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా నీ ఇష్టం వచ్చినట్టు పొద్దుటూరు భాష అని మాట్లాడతావే. టౌన్ బ్యాంక్ కి ఈ రోజు నీ వల్ల దివాలా తీస్తాను. నువ్వు ఆ రోజు డబ్బు తీసుకొని నీ ఆ అవినీతిలో నీకు భాగం ఉంది కాబట్టి ఈ రోజు టౌన్ బ్యాంక్ దివాలా తీస్తాను. టౌన్ బ్యాంక్ లో డిపాజిటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తాను నేను, వీళ్ళు ఆఫీసర్లు చెప్పేటి పొరపాటును కూడా నమ్మకండి. సంవత్సరానికి ఒక రోజు కంతు కట్టాము అంటే గనక బ్యాంక్ ఎట్లా లాభాల్లో ఉంటుందో మీరు ఊహించుకోండి. రెండవది, ఎవరైనా సరే పొద్దుటూరులో వేరే బ్యాంకుల్లో ఎక్కడైనా మీరందరూ ప్రొద్దుటూరు ప్రజలు లోన్లు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎవరైనా నెల ఈఎంఐ కడతారా, సంవత్సరానికి ఒకసారి కడతారా? అది ఆడ బ్యాంకు దివాలా. నీ వల్ల పొద్దుటూరు పరువు పోతుంది, బ్యాంకులు దివాలా, నీ అవినీతి. ఇన్ని చేస్తాండావు అరాచకాలు. నువ్వు ఒక అరాచకమైన వ్యక్తివి ప్రొద్దుటూరులో. నీ వల్ల ప్రొద్దుటూరు పరువు పోతుంది, ప్రొద్దుటూరుకు చెడ్డ పేరు వస్తుంది, ప్రొద్దుటూరులో అభివృద్ధి ఆగిపోయింది, ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యక్రమాలు పెంచి పోషించినావు, తర్వాత ప్రజల ప్రాణాలు చెలగాలటన్నావు. ఇన్ని రకాలైనటువంటి పొద్దుటూరుకు నీ వల్ల నష్టాలు. ప్రొద్దుటూరుకు నేను చెప్పాలంటే నువ్వు ఒక శని. ఎప్పుడు విముక్తి అవుతుందా అనుకుంటున్నారు, ప్రజలు నీకు విముక్తి చేసినారు. ఇంకా శాశ్వతంగా నీకు రాదు. రాజకీయంగా నువ్వు శాశ్వతంగా సమాధి కట్టబడినావు ప్రజల చేత. ఇప్పటికైనా మారి సిస్టంలో పోతాడావా? నీకు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు 15%, 20%, 25% ఎంతో నాకు పర్సంటేజ్ కరెక్ట్ గా తెలియదు, మీ అన్నకు భాగం ఉందా లేదా? ఫస్ట్ అక్రమ సక్రమ చెప్పు. డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు భాగం ఉందా లేదా చెప్పు. మూడోది, డిఏడబ్ల్యూ కాలేజీలో అవినీతిలో నీకు వాటా ముట్టిందా, డబ్బు ముట్టలేదా? ఈ 3 దానిలకు నువ్వు ఆన్సర్ చెప్తావా? చీటికి మాటికి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, ప్రభుత్వ పథకాల మీద మేమేదో అబద్ధాలు చెప్పింటే ప్రజలు ఓట్లు వేసినారంటున్నావు. ఒక క్వశ్చన్ ఒక్కటే నేను ఎక్కువ నీకు చెప్పినా అనుకో, నువ్వు చేసినవి 100 ఉన్నాయి. రా శివాలయం కాడికి రా, చర్చ పెడదామంటే ఒక రోజున వచ్చినావా? ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఆహ్వానిస్తాడా. మనము డిస్కషన్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందా, మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుంది అని డిబేట్ చేద్దాం. నెంబర్ 2, నీ పరిపాలన ఎట్టుంది, తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎట్టుంది, ఈ రెండింటి మీద డిబేట్ చేస్తాం. నువ్వు రా. ఇంకొకటి, ఈసారి గన నువ్వు ఇష్టానుసారము ఇక్కడ నువ్వు ఏంటంటే అది మాట్లాడితే ప్రొద్దుటూరును నువ్వు గన ముందు పెట్టి మాట్లాడి కించపరిచే విధానాలు చేసినావు అనుకో, నేనైతే సీరియస్ గా చెప్తానా, నీకు ప్రతి ఇంటికి కరపత్రం కొట్టి
కరపత్రం పంచుతా. ప్రతి ఇంటికి పొద్దుటూరు నియోజకవర్గంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో అన్ని ఇండ్లకు నీ వల్ల పొద్దుటూరుకి ఏం నష్టాలు జరుగుతాయో కరపత్రం పంచుతా. నిన్న కడ్డీలు ఏదో మాయమైనా అన్నాడు. ఈ కడ్డీలు యాడికి పోయినావు అంటే ఒక ప్లేస్కి పోయినాయని చెప్పినాడు. నాకు అర్థం కాదు ఏంటంటే ఆ ప్లేస్లో ఇతను భాగస్తుడే. ఏమన్నా ఆ పొద్దు కడ్డీలు ఎత్తేటప్పుడు టన్నుల్లో తేడా వచ్చింటుంది, నీకు పొట్లం ఇవ్వడంలో తేడా వచ్చింటుంది, ప్రెస్ మీట్ పెట్టింటావు. ఈ పొద్దు రేపో వాళ్ళు పొట్లం ఇస్తారు, మాట్లాడవు. ఆ కడ్డీల్లో భాగం 15% మీకు భాగం ఉందని నేను చెప్తా అంటే దానికి రేపు ఆన్సర్ చెప్పాడు. ఏమన్నా అంటే ఆడ రాళ్ళు వేసుకున్నారు, మీరు కేసు పెట్టలే, పొద్దున్నగులు ఏంది పోలీసులు మాట్లాడుతున్నావు. రాళ్ళు వేసుకుంటే కాదు నాయన, మీ వాడు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి మేరవామూర్తిని ఒక బీసీకి సంబంధించిన తలకాయ వదలు కొడితే పోలీసు వాళ్ళు కేసు పెట్టాలి. ఆడ 10 మంది ఆవేశంలో ఈ పక్క మా వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఏదో తెలియక మిస్కమ్యూనికేషన్ అయ్యి ఒకరికొకరు ఏదో ఒక 4 రాళ్ళు రువ్వుకున్నారో దాన్ని పట్టుకొనిలే, అది ఏందో పెద్ద ఈయనకు దేశ సమస్య అయినట్టు. ఈ రాళ్ళు ఎవరికన్నా తగులితే ఎట్లా, మా ఇంటి మీద వేయించినావే అప్పుడు వాళ్ళందరినీ పంపించి వీడియో చూపించిన. ఆ పొద్దు దారిలో మనుషులు లేదు, అప్పుడంతా ఇక్కడ ఉండే మనుషులంతా వేరే గ్రహానికి పోయినారు, చంద్రుడి గ్రహానికో ఇంకో గ్రహానికో పోయింటారు అప్పుడు ప్రజలు. ఎందుకంటే అప్పుడు ప్రజలు ఉండరు, రాచమల్లు పంపిస్తున్నాడు కాబట్టి అప్పుడు ప్రజలకు తగలవు దెబ్బలు. ఏందేందో మాట్లాడతావు, ఏంది అసలు నీ ప్రాబ్లం ఏందో నాకు అర్థం కాదంటే చెప్పు. మొన్న వచ్చి కడ్డీలు జరిగేయాల కల్లా అది ఏం జరిగిందో ఎంక్వైరీ జరుగుతుంది. మా ప్రభుత్వంలో వాస్తవంగా ఇప్పుడు ఏఈని అరెస్ట్ చేసినారు, అమ్మినోడు దాని వెనకాల ఎవరు ఉన్నారనేది ఇన్వెస్టిగేషన్ చేస్తారు, తీస్తారు. ఇదే వైసీపీ ప్రభుత్వం ఉంటే అరెస్ట్ చేయరు కదా. సరే చేసినారు, ఎవరు తప్పు చేసినారో, ఎవరు తప్పు చేసినా కూడా నేను కూడా దాన్ని తేల్చమంటాడా, తప్పు చేసినోని శిక్షించాలా. అయితే బంగారెడ్డి హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత నువ్వు పెట్టావు ఎస్ఎస్ మాల్ది చెప్పమంటే ఏం బంగారెడ్డి పలకడే. నువ్వు ఫస్ట్ మెంటల్గా స్టేబుల్గా ఎందుకు కమ్మంటాడా అంటే ప్రతిపక్ష నాయకుడు అనేవాడు, ప్రతిపక్ష పార్టీలో ఉండేవాడు నిజమైన ప్రజా సమస్యల్ని అడ్రస్ చేస్తే గనక వాటిని ప్రభుత్వం దృష్టికి పోతే మా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో వాడు మంచి చెప్పినా కూడా చేసే మంచి మనసుండే వ్యక్తి. కాబట్టి నువ్వు ఆ లైన్లో ప్రయాణం చేయి. మంచి ప్రతిపక్ష నాయకుడు ఆయన రావాలని కోరుకుంటాడా. ఇది పొద్దుటూరు ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతా. రాచమల్లు ప్రసాద్ రెడ్డికి ఎందుకు తెలుగుదేశం పార్టీ మీద ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే దానికి కూడా నేను క్లియర్గా చెప్తాను పొద్దుటూరు ప్రజలకి. అతను ఓటమిని జీర్ణించుకోలే, 1. 2 అతను ఇంకా మారలే. మనిషి దెబ్బ పడినప్పుడు మారాలా, కానీ ఇతను ఇంకా దిగజారిపోయి, అంటే అది గొడ్డలి పార్టీ కాబట్టి ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు మారరు, ఇతను కూడా మారడు. నేనేం కోరుకుంటున్నా అంటే ఇతని వల్ల పొద్దుటూరుకు చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే ఇతనికి మెంటల్గా ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి కోరుతాను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.